వస్త్రాలయ షాప్ ఓపెనింగ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వన్స్ అగైన్ ఒకసారి గట్టిగా మన సుమా గారికి బుల్రాజ్ గారికి గట్టిగా వేసుకుందామా? సో మ్యామ్ మీరన్నట్టు ఫస్ట్ టైం సిటీలోకి వచ్చారు, ఇలా వాసవి వస్త్రాలయ షాప్ ఓపెనింగ్ ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంది. అందరికీ నమస్కారం. బాగున్నారా అంకుల్? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? వాసవి వస్త్రాలయ షాప్ ఓపెనింగ్ వచ్చాము, లోపలికి వెళ్ళి చూసాము. బోల్డన్ని వెరైటీస్ ఉన్నాయి. మేము నిజాయితీగానే షాపింగ్ చేస్తున్నాం. మేడం బిల్లు పంపిస్తున్నారా మీరు మాకు? ఓకే, ఇక్కడ 160 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు చీరలు ఉన్నాయి. మేము 1000 రూపాయలనే ఉన్నాం. ఓకే, సో చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది, రేంజ్ చాలా బాగుంది. మీకు కావాల్సినటువంటి పెళ్లి చీరలు, డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, డైలీ సారీస్, బ్రైడల్ సారీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. వీళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. దివ్య అండ్ సునీత ఎక్కడ పంపించారు, ఇక్కడే ఉన్నారు. సో ఇద్దరు సిరిసిల్లలో మీ సిరిసిల్ల బిడ్డలు, వీళ్ళని మీరందరూ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మీ పాకెట్ ఫ్రెండ్లీగా మీ బడ్జెట్లోనే ఉండేలాగా చీరల్ని తీసుకొని రావడం జరిగింది. ఇక్కడికి ఆల్రెడీ షోరూమ్స్ పెట్టినటువంటి ఎక్స్పీరియన్స్ తోనే ఇక్కడ తీసుకొచ్చారు. ఈరోజు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే బుల్రాజు నాకు ఒక చీర పంపించాడు. అప్పుడే ఇంకా బిల్లు కట్టలేదు వాడు. ఒక మంచి 25,000 రూపాయల చీర అయితే సెలెక్ట్ చేశాను, కానీ పడతారో లేదో తెలియదు నాకు. సో ముందుగానే మీ అందరికీ రాబోతున్నటువంటి ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అలాగే మీకు ప్రతిదీ వెంటనే అలాగని చెప్పి మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. అందరూ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని చూసుకోండి. ఇక్కడికి వచ్చేసినటువంటి మీకు అందరికీ ఇలా కార్యక్రమాలని స్టార్ మహిళ, భలే ఛాన్స్లే, క్యాష్లు, జీన్స్లు, సుమాల, స్వరాభిషేకాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్ని చూసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మా బుల్రాజు చేసినటువంటి సినిమాలు మోస్ట్ రీసెంట్ గా రిలీజ్ అయిన వాటిల్లో మనశంకర వరప్రసాద్, అడగనరాజు ప్రీ రిలీజ్ వాడు యాక్ట్ చేశాడు, హిట్ అయింది. మనం చేసాం, అది హిట్ అయింది. బుల్రాజు. అలాగే ఇప్పుడు బుల్రాజు మాట్లాడతాడు. ఏం బుల్రాజు మాట్లాడు తీసుకోవడం రెడీగా ఉన్నారు. లేదు, మరి నేను షూట్ చేయాలిగా. హలో, ఏం చేస్తున్నారు సిరిసిల్ల? మన వాసవి వస్త్రాలయ స్టోర్ లో చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. సమగారికి నేను ఒక శారీ కొట్టాను, అయితే ఖచ్చితంగా ఉమెన్స్ డేకి. అది నా గిఫ్ట్. ఏం చేస్తున్నారు? ఫోన్లో ఫోటో తీస్తున్నారు. మీకోసం సంక్రాంతికి వస్తున్నాం ఒక డైలాగ్. ఓకే, మా నాన్న వేసేదే 4 స్టెప్పులు, ఒళ్ళు కదలకుండా, భూ కదలకుండా, ఇట్ట ఇట్ట పెట్టి ఇట్ట అంటాడు. దానికి అప్పుడే అడిగారేమోది ఏంటి. అలాగే ఈసారి చిరంజీవి గారిది నన్ను దత్త తీసుకోండి. పిజ్జా, బర్గర్, డోనట్, నగ్గెట్, పాప్కార్న్, శాండ్విచ్, సెంచర్, కూల్ డ్రింక్స్ ఇంకేమిస్తారు సార్? ఏమిచ్చిన యూ కాన్ బాయ్ స్టార్. హాయ్ చెప్పండి సుమక్క. ఓకే, ఒకసారి మీ అందరికీ నేను బుల్రాజు డైలాగ్ కాదు, కానీ మెగాస్టార్ గారు డైలాగ్ చెప్పాను. నేనేం డైలాగ్ చెప్తున్నాను, నువ్వేం డైలాగ్ చెప్తున్నా? నువ్వు బాగా వైరల్ మీమ్స్ ఫాలో ఉన్నట్టున్నావు. ఓకే, మొక్కే కదా అని పీకేస్తే అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. కన్ఫ్యూజన్ చేస్తా. చూడప్ప సిద్ధప్ప చెప్పప్ప. ఓకే, సో సొమ్ము సుర్రైపోతుంది. ఇలా చాలా మంది హీరోల్ని, అలాగే చాలా సినిమాల్ని అభిమానించేటువంటి ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు, మీ అందరికీ మా ధన్యవాదాలు. మీరందరూ ఉండబట్టే మేము ఉంటాము. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండండి. మేము కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గారు, సునీత గారు, ప్లీజ్ వీళ్ళు తప్ప మిగతా అందరు ప్లీజ్ అందరి ముందుకి. సార్ ఒక్కసారి వస్త్రాలయ మేనేజ్మెంట్ తో ఒక్కసారి ప్లీజ్ సుమా గారు, బుల్రాజ్ గారు